దేవుడు కళ్ళ ముందే కోరిక తీరుస్తాడా? పీరియడ్స్ వచ్చి బాధపడుతున్న నాకు అసలు విశ్వనాథ్ దర్శనం అయిందా లేదా? ఇప్పుడు మేము అయోధ్య వెళ్తున్నాము, అలాగే రేపు విశ్వనాథ్ దర్శనం చేసుకోబోతున్నా. ఇది 2 days వ్లాగ్ అండి. దేవుడు కళ్ళ ముందే నా కోరిక తీర్చాడు, చూపిస్తా పదండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేము కార్ ఎక్కడం కోసం అని చెప్పేసి రోడ్ పైకి వచ్చాము. ఈ లోపు ఇక్కడ చిన్న చిన్న క్యాండీస్ ఉంటాయి కదండి, షుగర్ క్యాండీస్, నారింజ మిఠాయి ఇవి అంటారు కదా, వాటిల్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి అయితే ఒక బండి తోసుకుంటూ వచ్చారనమాట. ఒక ఆయన దగ్గర మేము ఒక 1/2 kg వరకు తీసుకున్నాము. ప్రయాణం చేసినప్పుడు తింటే బాగుంటాయి కదా. ఇక్కడ దారిలో మా హస్బెండ్ బెల్ట్ తీసుకుంటున్నారనమాట, బెల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయారు అనేసి. తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం అయోధ్యకి. నిజంగా అసలు మేము అయోధ్య రీచ్ అయ్యేసరికి 7 hours పట్టిందండి కాశీ నుండి. మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఫాస్ట్గానే వచ్చేసాము, ఒక 4.5 hours లోపు వచ్చేసాము. కానీ వెళ్ళేటప్పుడే బాబోయ్ 7 hours పైనే పట్టింది. మేమేమో లంచ్ చేయలేదు, దారిలో ఎక్కడ కూడా ఏం కనిపించలేదు. ఒక్క చోట ఇలా దాబా కనిపిస్తే ఇక్కడ ఆపామన్నమాట. చూడ్డానికి అమ్మో ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటే ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ముందు ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము, బట్ పర్వాలేదు బాగానే ఉంది తినడానికి అని చెప్పేసి ఇంకా అందరం తీసుకున్నాం. నాకు కోల్డ్ చేయడం వల్ల వాయిస్ సరిగ్గా లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఫస్ట్ అయితే ఆ ప్లేట్లో అదంతా పోసారు కదా, అదైతే పప్పు అండి. తర్వాత ఆలు వంకాయ కర్రీ ఒకటి, కాలీఫ్లవర్ ఆలు కర్రీ ఒకటి ఇచ్చారనమాట. ఇంకా రోటీస్. మేమైతే వెజ్ థాలీ చెప్పుకున్నాము అందరం కూడా, ఇంకా అన్నమే తిందామని చెప్పేసి. నిజంగా వీళ్ళైతే అన్నం చాలా తక్కువ తింటున్నారండి, ఈ రొట్లు మాత్రం తెగ తింటున్నారు. మాకేమో ఆ రోటీస్ అస్సలు నచ్చట్లేదు, అదేమో ఒక్క ముక్క కూడా తినలేకపోతున్నాము. ప్రతి మనిషికి 2-3 రోటీస్ అయితే ఇచ్చేసారండి. అందుకనేసి మళ్ళీ దానికోసం పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టారు మా హస్బెండ్. ఆర్డర్ చేసుకున్నామే కానీ ఆ రోటీస్ మాత్రం తినలేకపోతున్నాము. నేనైతే పక్కకు పెట్టేసి ఎక్స్ట్రా రైస్ ప్లేట్ కావాలనుకుంటే కొంచెం అమౌంట్ పే చేయాలంట, ఇంకొక రైస్ ప్లేట్ తీసుకుని తిన్నాను అనమాట. ఆ రోటీస్ తినడం కన్నా అదే బెటర్ అనిపించింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చాలాసేపు పడుకున్నాను, లేచాను. చలి, విపరీతమైన చలి, మామూలుగా లేదండి అసలు. ఇంకా అయోధ్య దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బయట నుండి ఇంకో ఆటో అయితే ఎక్కాలి, కార్స్ లోపలికి నాట్ అలౌడ్, అన్నీ కాదు పర్మిషన్ ఉన్నవైతే వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత అయితే మేము ఒక ఆటోలో వెళ్ళాము. అక్కడి నుంచి చాలా దూరం నడిచాం కూడా. 8:30కేమో టెంపుల్ క్లోజ్ అన్నారు. అమ్మో ఇంకా పరుగండి. నిజంగా ఎలా పరిగెట్టామో మాకే తెలుసు, ఎంత నడుస్తున్నా పరిగెడుతున్నా గుడి రాదే. ఇంకా అలా నడిచి లోపలికి మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నామండి. మేము దర్శనం చేసుకున్న ఒక 1/2 గంటలో మొత్తం ఇంకా టైం అయిపోతుంది అనమాట. దర్శనం టైం అయితే క్లోజ్ అయిపోతుంది. అంత బాగా జరిగిందంటే దర్శనం. బాలరాముడు ఎంత బాగున్నారో అండి, 2 కళ్ళు సరిపోలేదు అనమాట చూడడానికి. మా ఆశ్రిత్ బాబు ఏజ్లో ఉన్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది. రాముడిని చూడడానికి అయితే మాకు 2 కళ్ళు సరిపోలేదు. దర్శనం చాలా బాగా జరిగింది. అయోధ్య టెంపుల్ అయితే నేను చెప్పే కన్నా ఎవరి కళ్ళతో వాళ్ళే చూడాలండి. ఇక్కడ నేను మీకు చూపించలేను, ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. లోపల ఎంత అందంగా ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చూడాలి లైఫ్లో. చాలా బాగుందండి. ఇక్కడ వరకే మొబైల్స్ అలౌడ్ అనమాట. ఇక్కడ మనకి సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ ఏం తెలియదు మీకు, లోపలికి వెళ్తేనే ఆ అందం అనేది తెలుస్తుంది అనమాట. చాలా పెద్ద గుడి. నేను కోరుకున్న కోరిక వెంటనే తీర్చేసారు తెలుసా దేవుడు. అదేంటో చెప్తాను. టెంపుల్ రీచ్ అయ్యి దర్శనం చేసుకునేసరికి 8:30 అయిందని చెప్పాను కదండి. అయితే ఇక్కడ 7 వరకు వచ్చేసి భోజనాలు అయితే పెడతారంట గుళ్ళో. మాకు బయట తెలిసింది 7 లోపు మొత్తం అంతా అయిపోతుందంట. అసలు పెడతారో లేదో కూడా తెలియలేదు, ఎందుకంటే అక్కడ వాతావరణం చూస్తే భోజనాలు పెట్టేలా కూడా కనిపించలేదు. నాకేమో కార్లో వచ్చేసి గ్యాస్ ఫామ్ అయిపోతుందండి. కార్లో ఏసీ పడదు, ఆ స్మెల్ పడదు. గ్యాస్ ఫామ్ అయిపోతే అసలు నాకు సివియర్గా చెస్ట్ పెయిన్, కడుపు నొప్పి వచ్చేసి అసలు పడదనమాట, వామిటింగ్స్ అయిపోతుంది. నేను ఖచ్చితంగా తినాలి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక్కసారి టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటాను కార్లో ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినట్టయితే. ఇక్కడ అప్పటికే నేను 7 hours జర్నీ చేసి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి. మాకు ఆ టైంలో ఇంకా రిటర్న్ అయ్యే దారిలో ఏమీ దొరకవు కూడా ఫుడ్ అనేది. మళ్ళీ కాశీ రీచ్ అయ్యేసరికి అప్పటికే నాకు చేంజెస్ తెలిసిపోతున్నాయి, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఎలా దేవుడా అనుకుని దేవుడికైతే నేను దండం పెట్టుకున్నానండి. దేవుడా నీ అన్నప్రసాదం దొరికేలా చెయ్యి, ఎలాగైనా సరే మాకు భోజనం పెట్టించని చెప్పేసి దండం పెట్టుకున్నాను. ఇది మీ అందరికీ కామెడీగా అనిపించవచ్చు, ఏంటి భోజనం దొరికించమని దేవుడిని దండం పెట్టుకుంటుంది అనేసి. నిజంగా భోజనం అనేది ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది గొప్పదండి. అన్ని దానాల్లో కూడా అంటారు కదా,
అది నిజం. అండ్ ఇంకొకటి, ఆ రోజు నేనున్న సిచ్యువేషన్లో నాకైతే అది చాలా డబల్ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఒక పక్కన, నాకు హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక పూట తినకుండానైనా ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ కార్లో జర్నీ చేసినప్పుడు నేను ఉండలేను, నాకు హెల్త్తో ముడిపడి ఉంటుంది. నిజంగా మేము బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ లేవండి, నార్మల్గా వెళ్ళిపోతున్నారు. మేము ఇలాగా అక్కడికి ఎంటర్ అయ్యామో లేదో వేడిగా గిన్నెలతోటైతే ఇలా తెచ్చి స్టార్ట్ చేశారనమాట మా ముందే పంచడం. అంటే జనాలు అందరూ లైన్ కట్టి తెచ్చుకుంటున్నారు, ఏంటి లైన్ కట్టి తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అడిగాము. మేము ఒక 10 నిమిషాలు ముందెళ్ళినా ఆ గిన్నెలు వచ్చేవి కాదేమో, మేము వెళ్ళిపోయే వాళ్ళము. మా ముందే లైన్ కట్టి తెచ్చుకోవడం వల్ల మేము కూడా చూసి లైన్లో నుంచి తీసుకున్నాము. ఆ ప్రసాదం తింటే ఎంత హ్యాపీగా అనిపించిందో, నిజంగా చాలా బాగుంది. నేను అనుకున్నాను, మనం కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు మన కోరిక వెంటనే తీరుస్తాడండి. ఏదో పెద్ద పెద్ద కోరికలను కాదు, మనకి ఆ టైంకి అవసరమైన కోరిక కోరుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మేము రిటర్న్ జర్నీ చేసేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నాకు హ్యాపీ డే అని చెప్పాలి. ఇది ఏంటి దేవుడా, నాకు మాత్రమే దర్శనం అవ్వకుండా చేసావు, పీరియడ్స్ వచ్చేసాయి అని చెప్పేసి చాలా ఏడ్చాను. ఈ రోజు నాకు దర్శనం జరగబోతుంది దేవుడిది. నైట్ అంతా జర్నీ చేసి వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి ఒక 3 o'clock అలా అయిందనమాట. అదే రూమ్కి రీచ్ అయ్యేసరికి. ఇంకా ఆ తర్వాత అయితే మేము పడుకున్నాము. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాను. తెల్లవారుజామున లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ తెల్లవారుజామున లేవలేదు, తెల్లారేకే లేచాము. నాకు కార్ జర్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఒక 2-3 hours అయితే ఓకే, కానీ అంతకు మించి అయితే నేను అసలు చేయలేని చిరాకు అనమాట. బట్ తప్పదు కదా, ఇంకా అలా చేశాను అనమాట. అంత దూరం వెళ్ళాం కదా, అయోధ్య చూడాలి కదా మరి. ఇంకా నెక్స్ట్ డే లేచి మంచిగా రెడీ అయ్యి శివుడి గుడికి అయితే వెళ్తున్నాము అందరం కూడా. విశ్వనాథ ఆలయానికి వెళ్ళడానికి లైన్ బాగానే ఉందండి. ఆ లైన్లో నుంచుని ఇంకా కొంచెం సేపు అయితే మరి టైం అయితే పట్టింది. మా శ్రీయాన్షి పాపకి అయితే లైన్లో వామిటింగ్స్ అయిపోయాయి. అస్సలు బాగాలేదు శ్రీయాన్షి పాపకి. అప్పటిదాకా ఏదో అలా ఉంది, కానీ అమ్మ కడుపు నొప్పి అందా. మా హస్బెండ్ ఇలా భుజం మీద పడుకోబెట్టుకున్నారు. నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోయి అనమాట, వామిటింగ్ చేసుకుంటుంది ఇది అనేసరికి పక్కకి దించారు. మేమేమో లైన్లో ఉన్నాం, ఎక్కడికి ఎక్కుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఆయన ఒక పోలీస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారనమాట. అక్కడే వామిటింగ్ చేయనివ్వండి అంటే మా హస్బెండ్ ఏమో ఇలా దోశలు కూడా పట్టారు, అక్కడ కక్కడానికి లేదు, బట్ కింద వదిలేసేయండి అని చెప్పేసరికి ఇంకా వేరే వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి క్లీన్ చేశారనమాట. అలా మేము చక్కగా దర్శనం అయితే మొత్తానికి ఏదైతేనే చేసుకున్నామండి. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అన్నపూర్ణాదేవి దర్శనం, విశాలాక్షి టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ మాకైతే బ్యాంగిల్స్ కనిపించాయి అనమాట. సో రకరకాల బ్యాంగిల్స్, నార్త్ ఇండియా స్పెషల్ బ్యాంగిల్స్. సో ఇక్కడ ఏదైనా సరే 100-200 అలా ఉన్నాయన్నమాట ప్రైస్ అయితే. ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 అనుకుంటా. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితే సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసేవో 60 రూపీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, అవి తక్కువలోనే ఉండొచ్చు, బట్ మేము అవి తీసుకోలేదు. ఇంకా మాకు నచ్చినవి అయితే మేము తీసేసుకున్నామండి. తీసేసుకుని అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాము. ఇది విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. అన్నపూర్ణాదేవి టెంపుల్ చూసేసిన తర్వాత మేము ఆ బ్యాంగిల్స్ అవి తీసుకుని భోజనం చేసేసాము. అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర మాకు టెంపుల్ వాళ్ళే అక్కడ భోజనాలు అందరికీ పెడుతున్నారు అనమాట, ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి మేము భోజనం అది చేసేసి తర్వాత బయటకు వచ్చి ఇక్కడ విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కాశీ వచ్చాం కదండి, ఇక్కడ బన్నీ అయితే మీరు నలుగురు కలిసి ఈ షర్ట్స్ వేసుకోండి, సరదాగా ఒక 2-3 పిక్స్ తీసుకోండి, మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పింది అనమాట. మా ఆశ్రిత్కేమో మా హస్బెండ్ ఇక్కడ లూజ్ షర్ట్ తీసి వేశారు. సరిపోతుంది షర్ట్ మీద వేసాను కదా నీకు అలా కనిపిస్తుంది అన్నారు, కానీ పాపం చాలా లూజ్ అయిపోయింది. మళ్ళీ ఆయనే ఎక్కిరిస్తున్నారు అనమాట, బాబు మొహన్లో పెద్ద షర్ట్ వేసుకున్నారా అని చెప్పేసి. ఇంకా అదే తీసేసుకున్నారు. వాడికి ఏం తెలిసి చెప్పండి, వాడు అలా వేయించుకుని నుంచుంటున్నాడు ఏం తీసుకున్నా. మా శ్రీయాన్షి పాపకి వైట్ కలర్ దొరకలేదు, అందుకని ఎల్లో కలర్ తీసుకుందనమాట. మా హస్బెండ్ ఏమో బ్లాక్ తీసుకున్నారు, నాకేమో వైట్ కలర్ తీసుకున్నారు. 2 వైటే తీసుకోవచ్చు, బట్ నేను వేసుకున్న వైట్ కూడా ఆయన వేసేసుకుంటారంట ఊరికి వెళ్ళిన తర్వాత. 2 ఒకేలాంటివి ఎందుకని ఒకటి బ్లాక్ ఒకటి వైట్ తీసుకున్నారు. ఇంకా తర్వాత మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామండి. సాక్షి గణపతిని కూడా దర్శించేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. అన్ని దర్శనాలు కూడా చాలా చక్కగా మాకు పూర్తయ్యాయండి. డుండి గణపతి, సాక్షి గణపతి, అన్నపూర్ణ అమ్మవారు, విశ్వేశ్వర స్వామి, అన్ని దర్శనాలు కూడా మాకు చాలా బాగా జరిగాయి. ఇంకా లోపల మెయిన్ టెంపుల్ దగ్గర చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. సత్యనారాయణ స్వామి టెంపుల్ అని అలా చిన్నగా కూడా ఉన్నాయి. అందరి దేవుల్ని వరుసగా దండం పెట్టుకుని మొత్తం అంతా అయ్యేసరికి మార్నింగ్ వెళ్ళామా. ఇంకా అక్కడి నుండి మేమైతే
చీకటి పడ్డాక 7:30 ఎంతో అయి ఉంటుందండి, 7 కూడా అయి ఉండదులేండి, 7 అలా అయి ఉంటుంది దగ్గర దగ్గర. ఆ టైంకి అయితే బయటకు వచ్చాము. వచ్చి అక్కడ స్వీట్స్ అవి ఏవో ఉంటే ఒక 3 స్వీట్స్ అయితే ట్రై చేసాం. 90 రూపీస్ అయిందనమాట. అందరం చిన్న చిన్న ముక్కలు ఎరుక్కున్నాము. ఎలా ఉంటాయో ఏంటో అనేసి, పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి. ఆ తర్వాత మా శ్రీయాన్షి పాప చెప్పులు నేను కారులో మర్చిపోయింది. ఇంకా అది ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఇక్కడ చెప్పులు తీసుకుందామంటే మాకు కనిపించలేదు. హాయిగా అందరి చంకలో కూర్చుని వస్తుంది. లోపు అమ్మేమో అవేవో కీ చైన్స్ కొందనమాట పిల్లలకి. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ బన్నీ అయితే ఏవో ఫోన్లో చూసి ఏమేమి టెంపుల్స్ ఇంపార్టెంట్ కాశీలో అని కొట్టారంట. సో ఇక్కడ మొత్తం శివలింగాలు ఉంటాయంట. ఈ టెంపుల్ అంతా బాగుంటుంది, ఇక్కడికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్తున్నారు. నాకేమో ఆ రోజు నిజంగా మొత్తం ముందు రోజు జర్నీస్, ఈ రోజంతా మార్నింగ్ నుండి నైట్ దాకా అక్కడే టైం పట్టిందా. ఒక పక్కన నేను అంతా కూడా చెప్పాను కదా గ్యాస్ ఫామే హెల్త్ బాగాలేదని, రూమ్కి వెళ్ళిపోదాం అంటుంటే, మొన్నేమో పీరియడ్స్ అని అలాగో రూమ్లోనే ఉండిపోయావు కదా, ఇప్పుడు అన్నీ చూడడానికి ఇంకొక రోజు మాత్రమే ఉంది మనకి, రేపు వెళ్ళిపోతున్నాం మనము, ఖచ్చితంగా చూడాల్సిందే. మాకు 3 డేసే మిగిలేయండి. ఇంకా లాస్ట్లో చెప్పాను కదా, అది కూడా మేము 10 డేస్ ఎక్కువ డేస్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని రావడం వల్ల నాకు అన్ని దర్శనాలు జరిగాయి. ఇంకా ఈ టెంపుల్లో నాకు అస్సలు ఓపిక లేదండి వీడియో తీయడానికి కూడా. ఇంకా మా హస్బెండ్ అయితే అలా తీస్తున్నారనమాట. మొత్తం శివలింగాలు పెట్టి ఉంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది నిజానికి చెప్పాలంటే. కాకపోతే నాకే ఓపిక లేదనమాట, సరిగ్గా వీడియోస్ అవి ఏం తీయలేదు. టెంపుల్ మొత్తం కూడా ఇలానే ఉన్నాయి. ఇంకా అక్కడ చాలామంది పిల్లలు అయితే నేర్చుకుంటున్నారండి. అమ్మయ్య, ఈ 2 డేస్ కూడా నాకు ఇలా గడిచిందండి. ఇంకా రేపైతే మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఊరికి. రేపు నైట్కి మా దర్శనం అయితే, వారాహిమాత దర్శనం ఇంకా కాలేదు. వారాహిమాత దర్శనానికి రేపు మార్నింగే వెళ్ళాలి. అందరికీ కూడా వెంటనే జరగదంట వారాహిమాత దర్శనం. సెకండ్ టైం ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే 2 అవర్సే ఓపెన్ చేస్తారు టెంపుల్. మరి ఏం జరిగింది, మాకు అసలు దర్శనం జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ సెక్షన్ లో సరదాగా గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో షేర్ చేస్తాను. అలాగే మా రిటర్న్ జర్నీ అంతా కూడా ఒక వ్లాగ్ అయితే పెడతాను. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.